2 months తర్వాత కాలేజ్కి అయితే వచ్చేసిన. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో మాకు 2 months తర్వాత అయితే కాలేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. హాలిడేస్ అన్నీ అయిపోయినాయి, సమ్మర్ హాలిడేస్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోయినాయి మామ. 2 months అయితే ఇంటి దగ్గర ఉంటే తొందర అయిపోతుంది, కాలేజ్కి వస్తే అసలు టైమే అయిపోతుంది మామ. ఏం చేస్తాం, ఇంకా అలా స్టార్ట్ అయిపోతుంది. కాలేజ్కి అయితే వచ్చేసిన, ఇంకా బస్సు దిగేసి కాలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయినా మామ. ఇంకా మీకు కనిపిస్తుంది కదా, ఇదే చూడండి మా కాలేజ్ అయితే. ఇది వచ్చేసి లైబ్రరీ మామ, చాలా బాగుంటుంది లైబ్రరీ అయితే. ఇంకా అలా స్ట్రైట్కి వెళ్తే మా బ్లాక్ అయితే వస్తుంది. సో ఇదే మా బ్లాక్ అయితే. ఇంకా క్లాస్కి అయితే టైం లేట్ అయింది మామ, ఆల్రెడీ 10 minutes లేట్ అయితే వచ్చేసిన. ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్దాం, తర్వాత మాట్లాడుకుందాం మీకు. అది చూడండి మామ, డే 1 రోజే మా సార్ అయితే క్లాస్ అయితే స్టార్ట్ చేసినాడు. ఇంకా వదిలిపెట్టాడంట, స్టార్ట్ అయితే చేసినాడు. ఫైనల్ ఇయర్ మేమైతే ఇప్పుడు ఏం చేస్తాం, అలా బయటికి వచ్చేసి బ్రేక్లో ఫస్ట్ ఇయర్ బ్లాక్ అయితే వచ్చేసాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది మొత్తం ఫస్ట్ ఇయర్ బ్లాక్ చూడండి మామ. మీకు ఒక వీడియో తీసి మొత్తం నేనైతే చూపిస్తాను, మా కాలేజీలో ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే చూపిస్తాను. ఇంకా లోపే లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ల్యాబ్కి అయితే వచ్చేసినాం. ల్యాబ్లో సెల్ ఓపెన్ చేసి సార్ వేసుకుంటాడు మామ. సో మీకు చూపించాలని అయితే వీడియో తీసిన అంతే. 3 hours తర్వాత అయితే ల్యాబ్ అయితే అయిపోయింది. ఇంకా కాలేజ్ మొత్తం అయిపోయినట్టుంది మామ. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నా. ఇప్పటి నుంచి మనకి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి కాలేజ్కి. సో చూసేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్.